ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటయ్యా ఇది? ఎట్లాంటి కొడుకు నాకు అప్పగించి వెళ్ళిపోనావు? ఒక మాస్టర్ లాగా దారి తప్పిన ఎంతో మంది పిల్లలకి బుద్ధి చెప్పి సరైన దారిలోకి తీసుకొచ్చినావు. కానీ నీకు ఎట్లాంటి కొడుకు పుట్టినాడో చూడయ్యా. నీకు గుర్తుందా? ఈడు పుట్టినప్పుడు ఈడు బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్ అవుతాడు. ఈయన్ని చూసి ఉంటే ఎట్లాంటి కొడుకు ఉండాలి అని ఊరూరా చెప్పుకుంటారు అనుకున్నాం. ఇప్పుడు కూడా ఆడి గురించి అట్టానే చెప్పుకుంటున్నారయ్యా. కానీ ఇట్టాంటి కొడుకు పుట్టకూడదు అని. ఒక మనిషికి ఒక్క దురలవాటు ఉంటేనే వాడు వీధుల పాలవుతాడు. కానీ ఏడికి ఒక మనిషికి ఉండకూడని అన్ని దురలవాట్లు ఉన్నాయ్యా. తాగడం, తిరగడం, దొంగతనం, రౌడీజం, చూదం, చెప్పుకోకూడని అన్ని అవలక్షణాలు ఉన్నాయి. మనుషులంటే గౌరవం లేదు, మర్యాద లేదు. కన్న తల్లిని పట్టుకుని ముసలి పీరుగా అంటూ ఉంటాడు. అంత నాశనమైపోయిందయ్యా. నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపోయ్యా. నా వల్ల కావట్లేదు. హే శాంతమ్మ, అమ్మగారు, నువ్వే కదా మా నాన్న ఫోటోకి రోజు దండ వేసి పూజ చేసేది? అవునమ్మగారు. మరి దండ ఎందుకు వేయడం లేదు? అమ్మా, నిన్న మొన్న నేను లేను కదా. అంటే 3 రోజుల నుంచి దండేసే దిక్కులేదు. వేసిన దండ ఎండిపోయింది. నీ పాటికి నువ్వు షికార్లకు వెళ్ళావు. ఆ దండలన్నీ నేనే వేసుకున్నప్పుడు నీకెందుకు జీతం ఇవ్వడం? దండగో, అసలెందుకు వెళ్ళావు? అమ్మా, అది హే, నీ ఇష్టం వచ్చినట్టు రావడం పోవడం, నీకు మూడొచ్చినప్పుడు పని చేయడం. నీ ఇష్టం రాజ్యం అయిపోయింది. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. ముందొకలా వెనకొకలా ఉండే నీలాంటి వాళ్ళని నేనెందుకు భరించాలి? అమ్మా, నేనెప్పుడు అలా చేశాను? ఏం యాక్టింగ్! ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. మంచిదానిలా కనిపించే తోడేలు నువ్వు. తోడేలు కూడా కాదు, దానికే అవమానం. గుంట నక్కవి నువ్వు. అమ్మా, ఇంట్లో పూజ అది చెయ్యొద్దన్నారంట కదా. ఓ, ఇదొక సాకు దొరికింది. నేను చెయ్యొద్దు అంది దేవుడికి, హారతి ఇవ్వద్దు అన్నది దేవుడికి. దేవుణ్ణి పూజించేవాళ్ళు వేల మంది ఉన్నారు. కానీ నా తండ్రికి పూజ చేసుకోవాల్సిందే నేనే కదా. ఏ రోగం, ఆ దేవుడికి పూజ చేయకపోతే ఏం కాదు. కానీ నా తండ్రికి రోజు పూజ చేయాలి.
ఫోటో బాగా తుడిచి కొత్త దండ తీసుకొనొచ్చి వెయ్యి. ఉమ్, ఆగో. చెప్పండి అమ్మగారు. పూజ ఏమీ వద్దు. మా నాన్న నా కోసం ఏం చేయలేదు. నేనెన్ని కష్టాలు అనుభవిస్తున్నాను. నా కష్టాలని చూస్తూ ఉండడం తప్ప చేసిందేం లేదు. ఫోటోలో చూస్తూ నవ్వుతున్నాడు అంతే. మా నాన్న వల్ల నాకు రూపాయి కూడా ప్రయోజనం లేదు. ఆయనకెందుకు పూలు మాలలు అవసరం లేదు. ఆ పాపిస్టోళ్ళు నా బిడ్డని చంపినప్పుడు ఈయనమైనా ఆపాడా? లేదు కదా. మా అన్న చనిపోయినప్పుడు ఈయనేం చేశాడు? కొడుకు చావుని చూస్తూ కూర్చున్నాడు. ఎందుకైనా ఆయన వల్ల ఏంటి ప్రయోజనం? ఈయనకి పూలు దండలు ఏం అవసరం లేదు. నువ్వెళ్ళు, వెళ్ళి పని చూసుకో పో. ఉమ్, సరేనమ్మా. ఏటే వెళ్ళిపోతున్నావు? ఏటి ఆగమంటుంటే ఏటే చేపలు అమ్ముతున్నావా? పని చూసుకో. ఎలా అది కదే మాలచ్చి, ఈ రోజు దుకాణం సర్దేయి. చల్లగా ఏసీ థియేటర్ లో మన ఇద్దరం మ్యాట్నీ సినిమా చూసుకుని నీకు బజార్ లో మంచి బట్టలు కొనుక్కుని వచ్చేద్దాం. చూడు, నా దగ్గర డబ్బు లేవు, నాకే తెలదు. మాలచ్చి ఆగు. ఏటి నా దగ్గర ఉన్నాయి కదేటి, చూడు. చూడు. ఎంతో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకా? నా ఫ్రెండ్ ఒకడు నాకు డీల్ ఇచ్చినాడు, అది చేసి పెట్టినాను. ఆ కమిషన్ డబ్బులు ఇయ్యి. ఎంత సక్కనైన పిల్లని పక్కన పెట్టుకొని నువ్వేటి అడుసు. నేను అలాంటి కాదే బంగారం. నువ్వు ఎలాంటోడువో నాకు తెలుసు. ముందు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అది చెప్పు. ఏయ్, నేను చెప్పేటిది నిజమమ్మే. నిజమేటున్నా అని చెప్పనా? మీ అమ్మ తన నుంచి లాక్కొచ్చినావు కదా. చూడు, అమ్మ దగ్గర నుంచి తీసుకుంటే తీసుకోవడం అంటారు, లాక్కోవడం కాదు. చూడు, ఈ డబ్బులు మీ అమ్మకిచ్చి సారీ చెప్పు, లేకపోతే నేను నీతో మాట్లాడు. నీ మొహం కూడా చూడను. ఏ మాలచ్చి మాలచ్చి ఆకవే మాలచ్చి. ఏటే ఎప్పుడు చూసినా తిడుతుంటావు? నేను రౌడీని కదేటి, కొంచెం భయపడవే. నువ్వు రౌడీ వేట్రా? ఏయ్ పిల్ల పిల్ల మాలచ్చి, ఏ మాలచ్చి. రౌడీలకు బెదరలేదు, పోలీసులకు బెదరలేదు, ఈ పిల్లని చూసి బెదరాల్సి వస్తుంది. ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేద్దాం. దేవుణ్ణి నాకొక బిడ్డ కావాలి అని కోరుకున్నాను. దేవుడు కూడా అడగంగానే నాకొక కొడుకుని ఇచ్చేసినాడు కదేటి. కానీ ఆణ్ణి పెంచడంలోనే నేను తప్పు చేసినాను. ఈ సమాజానికి ఒక మంచి కొడుకుని ఇవ్వలేకపోయాను. తల్లిగా ఓడిపోయినాను కదేటి. తీసుకో.
శివగామికి కవల పిల్లలు ఉన్నట్లు వాళ్ళ నాన్నకు కూడా అలాంటి కథే ఉందా? మనమెందుకు ఊహాగానాలు చేయడం? అతన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఏదో ఒక ప్లాన్ చేయాలి. అది పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు వాడి గురించి చెప్తున్నప్పుడే నాకు ఆలోచన రూపుదిద్దుకుంది. ఏంటది? వాణ్ణి అడ్డం పెట్టుకొని మనం చాలా పనులు చేయొచ్చు.